హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి బచ్చలి కూర క్యారెట్ పెసరపప్పు కర్రీ అండి. బచ్చలి కూర మనం మజ్జిగ పులుసు చేస్తుంటాం, పప్పు చేస్తాము, పికిల్ చేస్తారు కదండి. ఈ విధంగా ఒకసారి రెసిపీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. తెలియని వారు ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ టైం పట్టదండి, ఫాస్ట్గా చేసుకోవచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. పెసరపప్పు అండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, వెల్లుల్లి, కరివేపాకు అండి. పచ్చిమిర్చి ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు. బచ్చలాకులండి ముందే వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అప్పుడు ఎక్కువ టైం తీసుకోదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. మిర్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు, వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ కొంచెం మగ్గాలండి, మూత పెట్టేసి ఉంచాలి. ఒక 2 మినిట్స్ అండి. క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత అండి మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత అంటే ఒక 1 మినిట్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఇది మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా వస్తుందండి కర్రీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనము కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకు వేసుకోవాలి. ఆకు వేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచండి. ఒక 2-3 మినిట్స్ అండి, ఆకు తొందరగా మగ్గుతుంది. ఈ రెసిపీ అండి రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. ఆకు ఈ విధంగా మగ్గిన తర్వాత అండి దీంట్లో మనం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ ఉప్పు కలిసే విధంగా ఒకసారి విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడండి మూత పెట్టేసి ఉంచండి ఒక 3 మినిట్స్ అండి. వాటర్ వేయలేదు కాబట్టి ఈ విధంగా పొడి పొడిగా వస్తుందండి. మీరు మెత్తగా కావాలనుకుంటే దీంట్లో వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.